దమ్ముంటే రండి, తెలుసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. చౌరస్తాలో కూర్చుందాం, మీరేందో మేమేందో తెలుసుకుందాం, కమాన్ అని సింగిల్ టేక్లో అటు బీఆర్ఎస్ని ఇటు బీజేపీని సవాల్ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇంకా ఆయన ఏమేమి సవాళ్ళు చేస్తున్నాడో, ఏమేమి ఛాలెంజ్లు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. నమస్తే సార్. మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. మీ మీద పగబట్టారా? ఎవరు సార్ పగబట్టింది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే కేసీఆర్ సారే కదా. ఏమంటున్నాడు సార్ ఆయన? మన పరిపాలన బాగలేదంటుండు. అవును సార్, ఊరూరా తిరగకుండా అదే చెప్తున్నాడు ఆయన. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు? ఇది మరీ బాగుంది సార్. మీ మీదేమో పగబట్టింది బీఆర్ఎస్, అయితే మధ్యలో ఈ కిషన్ రెడ్డి సార్ని ఎందుకు సార్ లాగుతారు? మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా. ఎవరు? కిషన్ రెడ్డి సారా? ఇంకా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. ముగ్గురు కలిసి ఏం చేస్తారు సార్? చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ చర్చలో మీరు ఓడిపోతేనా? చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. మీరు రమ్మంటే వాళ్ళు వస్తారా ఏందా? 12 నెలలు గాని ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నా. మీరేమీ చేయట్లేదంట సార్ జనాలకి. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. అసలు మీ పరిపాలన ఏమీ బాగలేదని అంటున్నారు సార్ కేసీఆర్ సారు. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే మామూలుగా ఉండదంట సార్. ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. మరి కేసీఆర్ సార్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆపు గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? మీరట్టా లైట్ గా తీసుకున్నారంటే ఎప్పుడో ఒకసారి గట్టిగా కొడతాడు, అప్పుడు ఆయన ఏందో తెలుస్తుంది మీకు. నిజంగా నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది. ఎవరిని? కేటీఆర్ సార్ని. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. అంటే ఏంది? కవితక్కను కూడా కొట్టమంటున్నారా ఏంది? ఏంది సార్ మీరు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా, అప్పుడు వానికి బుద్ధి వస్తుంది. సార్ ఒక పని చేయండి, మీరా ఎవరెవరిని కొట్టాలని పేరుగా ఎట్ట చెప్తారు కానీ ఒక లిస్ట్ ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. సార్ నాకు తెలియక అడుగుతా ఉండా, మన దగ్గర ఏమన్నా కుస్తీ పోటీలు జరుగుతున్నాయి ఏంది? కొట్టుకుందాంరా, తనుకుందాంరా అంటే ఏంది సార్ ఇదే? పొంకణాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. అబ్బా, సామెతలు మాత్రం భలే పట్టుకొస్తారు సార్ మీరు. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. విసరండి. ఇంతకీ ఏంది సార్ ఆ ఛాలెంజ్? ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. సార్ ఆ ఛాలెంజ్లకి ఏం గానీ ఇంకేదైనా చెప్పండి సార్ కొత్తగా. ఇక ఒక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో. ఇప్పుడు మోడీని తగులుకున్నారా ఏకంగా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. అరే రామా, మళ్ళా వాళ్ళని ఎందుకు సార్ లాగుతా ఉన్నారు మీరు? బీఆర్ఎస్ తోనే కదా మీ గొడవ. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని. ఏమన్నా శుభకార్యం చేస్తున్నారా ఏందా? వాళ్ళు వీళ్ళు వచ్చిపోవడానికి వస్తే ఏం చేస్తారు? 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. సార్ ముందు మీరు బీఆర్ఎస్ తో చర్చించండి, ఆ తర్వాత కేంద్రంతో కొట్లాడుదురు కానీ. అదో దిక్కుమాలిన పార్టీ, ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పిట్ట కథలు చెప్తా ఉంటే అట్టగే పొడుస్తారు సార్. పొడవడం కాదు సార్, అక్కడక్కడ కొంతమంది జనాలు బూతులు కూడా తిడుతున్నారంట. ఒకసారి అది కూడా చూసుకోండి.